కోకాపేటలోని శారదాపీఠం భూములపై హరీష్ రావు వ్యాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోపోలిస్లో జలమండలికి అదనంగా 3.95 ఎకరాల భూమి కేటాయించారు. ఇప్పటికే ఉన్న 8.75 ఎకరాలు ఎంబీఆర్ ఇక ఈఎల్ఎస్ఆర్ల నిర్మాణానికి సరిపోతాయని, అదనపు భూమి అవసరమని జలమండలి అభ్యర్థించిందని, పంపింగ్ అవసరం లేకుండా నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు భూమి కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నిన్న హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కు ఈ రోజు ప్రభుత్వం వివరణ ఇచ్చింది, ఒక రకంగా కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు. శారదా పీఠం భూముల విషయంలో హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ వాస్తవానికి అక్కడ హైదరాబాద్ లో పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా కోకాపేట నియోపోలిస్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ జనాభా విస్తీర్ణం పెరుగుతుంది, నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా నీటి అవసరాలు కూడా అక్కడ పెరుగుతున్నాయి. కాబట్టి ఆ పెరుగుతున్నటువంటి నీటి అవసరాలకి ఆ కోకాపేట నియోపోలిస్ తో పాటుగా ఓల్డ్ సిటీ, షేక్పేట వంటి ప్రాంతాలకి గ్రావిటీ ద్వారా నీటిని అందించేటువంటి లక్ష్యంతో ప్రభుత్వము ఆ ప్రాంతంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అప్పటికే అక్కడ జలమండలికి ఉన్నటువంటి 8.75 ఎకరాల స్థలాన్ని, 8 ఎకరాలకు పైగా ఉన్నటువంటి స్థలాన్ని అక్కడ కేటాయించింది. అయితే దానికి జిఎల్ఎస్ గారు, అదేవిధంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఎస్టీపీలు వీటన్నింటినీ నిర్మించడం కోసము ప్రభుత్వం కేటాయించినటువంటి జలమండలి వద్ద ఉన్నటువంటి ఆ 8 ఎకరాల స్థలం సరిపోదు. కాబట్టి మరొక 3.95 ఎకరాల స్థలం కావాలని చెప్పి జలమండలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో దానికి ఆనుకొని జలమండలి ఇప్పుడు ఎక్కడైతే నిర్మాణ పనులు ప్రారంభమై నిర్మాణ దశల్లో